అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసమండలోని ఓఎన్జీసీ గ్యాస్ లీక్ వద్ద మంటలు ఎగిసిపడుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి నియంత్రణ చేపట్టలేదు. ఇవాళ మంటలను ఆపే చర్యలు చేపడతారని అధికారులు చెబుతున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఇరుసమండలంలోని ఓఎన్జీసీ గ్యాస్ లీక్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఏంటి? తాజా అప్డేట్ ఏంటి దాని గురించి? మొత్తం కోనసీమ జిల్లాని భయభ్రాంతులకు గురి చేసిన ఈ బ్లోట్ అయితే తగ్గుముఖం పట్టిందని చెప్తున్నారు. దాదాపుగా నిన్న 100 మీటర్ల ఎత్తుకి అలాగే 100 మీటర్ల వైశాల్యంతో ఈ బ్లోట్ అయితే నిన్న వ్యాప్తి చెందింది. ఈ రోజు తెల్లవారుజాముకైతే ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టిందని చెప్తున్నారు. కలెక్టర్ చెప్పినట్టు ఈ రోజు మధ్యాహ్నానికి పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ బ్లోట్ ప్రాంతానికి అయితే ఓఎన్జీసీ ఉన్నతాధికారులు అలాగే ఫైర్ ఫైటర్స్ కానీ అలాగే ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ చేరుకున్నాయి. యుద్ధ ప్రాతిపదికన అయితే నిన్న సాయంత్రం నుంచి దీన్ని అదుపు చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం ఈ బ్లోట్ అయితే తగ్గుముఖం పడడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలైతే ఊపిరి పీల్చుకుంటున్నారు. మొత్తం మీద పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి అయితే దీన్ని పూర్తిగా అదుపు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ చుట్టుపక్కల అంటే ఈ బ్లోట్ సమీపంలో 2 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. 2 స్కూల్ సంబంధించిన పిల్లలను అయితే పూర్తిగా ఇళ్లకు పంపించేసిన పరిస్థితి అయితే ఉంది. వారు ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా దీన్ని అదుపు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న అధికారులతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేతో కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తమైన ఉన్నతాధికారులు అయితే దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి వీలైనంత తొందరగా దీన్ని అదుపు చేసే ప్రయత్నం అయితే కొనసాగిస్తామని అధికారులు నిన్న చెప్పిన మాట ఈ రోజు మధ్యాహ్నానికి అయితే దీన్ని పూర్తిగా అదుపు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు. అసలు ఇటువంటి పదే పునరావృతం అవుతున్న అధికారులు పూర్తిగా చర్యలు చేపట్టడం లేదు. తూతు మంత్రంగా ఇటువంటి జరిగినప్పుడు మాత్రమే అధికారులు కళ్ళు తెరుస్తున్నారు. దాన్ని తూతు మంత్రంగా చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం అయితే ఏం చూపించట్లేదు. తమ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుమంటున్నాము. ప్రతిరోజు ఎక్కడో చోట ఇటువంటి గ్యాస్ లీకేజ్ అయితే జరుగుతుంది. ఇటువంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు మాత్రం అడావుడు చేస్తున్నారు తప్ప తమను పట్టించుకోవట్లేదని కూడా ప్రజలు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజు మధ్యాహ్నానికి ఈ బ్లోట్ అయితే పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రహీం.